అన్ని సౌకర్యాలున్న విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఉత్తరాంధ్ర కాకినాడ వరకు 6 జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానించారు. విశాఖ జిల్లా కోర్టు ఆవరణలోని నూతన బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ అధ్యక్షన జరిగిన సమావేశంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలకు చెందిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో విశాఖపట్నంలో ప్రిన్సిపల్ హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నేను బెవర సత్యనారాయణ ప్రజెంట్ విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉంటున్నాము. ఈరోజు అంటే 23/2/25వ తేదీని ఈ విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర న్యాయవాదులందరితో కూడా ఒక సదస్సు ఏర్పాటు చేసి విశాఖపట్నంలో హైకోర్టు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి దానికోసం ఒక కార్యాచరణ రూపొందించి విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయమని డిమాండ్తో వివిధ జిల్లాల నుంచి అంటే పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి నుంచి చాలామంది న్యాయవాద మిత్రులు వచ్చారు. మా మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. దానికోసం ఏంటంటే ఇక్కడ అనేకమైనటువంటి మౌలిక వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ విశాఖపట్నం అనేది చాలా ముఖ్యమైనటువంటి నగరం. ఇండియాలోనే అత్యధిక వేగంగా డెవలప్ అవుతున్నటువంటి సిటీ కాబట్టి, అంతేకాకుండా ఉత్తరాంధ్ర తాలూకా కేసులే హైకోర్టులో చాలా వరకు అంటే సుమారు 43% వరకు ఉన్నాయి. అంతేకాకుండా ఇచ్చాపురం నుంచి అటు విజయవాడ వెళ్ళాలంటే సుమారు 700-750 కిలోమీటర్లు జర్నీ చేసి అనేకమైన ఇబ్బందులు, వ్యయ ప్రయాసాలకి బాధపడవలసిన అవసరం ఉంది, పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని విశాఖపట్నంలో అనేకమైనటువంటి కంపెనీలు, కార్పొరేట్ బాడీస్, అలాగే ఇతరత్ర మౌలిక వస్తువులన్నీ ఉన్నాయి. విమాన ప్రయాణం, అటు షిప్పులు కానీ, లేకపోతే ఇటు రైలు మార్గాలు కానీ, లేకపోతే రోడ్డు మార్గాలు కానీ ఈ విశాఖపట్నం అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. దీనికోసం ఈరోజు ఇనీషియల్గా మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇందులో ప్రజలందరినీ కూడా భాగస్వాములుగా చేసి ప్రజాప్రతినిధులందరినీ కూడా అఖిలపక్ష మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఏదైనా విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అయ్యేటంత వరకు కూడా మేము మా తాలూకా కృషి కష్టపడి ఏ విధంగానైనా విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ సాధించాలని ఉత్తరాంధ్ర తాలూకా న్యాయవాదులతో పాటు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలుస్తామని చెప్తున్నాను. అంతేకాకుండా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది స్టేట్ బైఫర్కేట్ అయినప్పటికి కూడా ఇంతవరకు ఏర్పాటు కాలేదు. ఇటీవల విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం వారు ప్రకటించారు. కానీ ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది విశాఖపట్నం కూడా కావాలని చెప్పేసి మా తాలూకా ముఖ్యమైనటువంటి డిమాండ్. మిత్రులందరూ కూడా ఇదివరకు మా న్యాయవాదులు హైకోర్టు ఈ సాధన సమితి అని చెప్పేసి కూడా పెట్టి వాళ్ళు కూడా కష్టపడి అనేక విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి ఈ విధంగా ఈ కమిటీలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు సహకరించారు. అది